హనుమాన్ దండి ఆలయం చాలా పరమ పవిత్రమైన విశేషణంతో కూడుకున్నటువంటి ఆలయం. మకర ధ్వజ హనుమాన్ అంటారు. ఇటుపక్క ఉన్నటువంటి ఆయన ఆంజనేయుడు, అటుపక్క మకర ధ్వజస్వామి. వారి గురించి వివరం చెప్పుకుందాం ఒక్క నిమిషంలో. ఇక్కడ ఉండేటటువంటి చిత్ర లేఖనాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి చిన్న వివరం మకర ధ్వజ హనుమాన్ గురించి. మకర ధ్వజుడు అంటే ఆంజనేయుడు కుమారుడు. అదేంటంటే ఆంజనేయుడు బ్రహ్మచారి కదా, ఆయన కుమారుడు ఎలా కలిగాడండి అనేటటువంటి ఒక ధర్మ సందేహం మనందరికీ రావచ్చును. ఇంకొక అనుమానం ఏంటంటే మకర తోరణం ప్రతి దేవాలయంలో ఉంటుంది కదండి. మకర తోరణం అంటే ఒక రాక్షసుడు కదా, ఆయన తాలూకు వివరమా ఇది అనే అనుమానం రావచ్చును. కానీ ఈ రెండిటికి ఒక పరిష్కార మార్గం చేస్తుంది. చక్కనైనటువంటి పురాణ గాథ ఒకటి ఉంది. ఆంజనేయ స్వామి లంకా దహనం తర్వాత తన తోకకి అంటుకున్నటువంటి నిప్పును ఆర్పుకోవడానికి చక్కగా సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్ర మార్గం గుండా కొంత దూరం ప్రయాణం అవుతున్న సందర్భంలో అతని తాలూకా చెమట బిందువు ఒకటి సముద్రంలో పడుతుంది. పడినటువంటి చెమట బిందువు ఒక పెద్ద మత్స్యము, అంటే ఒక పెద్ద చేప అనుకోండి లేదా తిమింగలం అనుకోండి, అది ఆంజనేయ స్వామి తాలూకా చెమట బిందువుని తన గర్భంలో దాల్చి ఒక కుమారుని కొంటుంది. ఆంజనేయ పేరే మకర ధ్వజుడు అనేటటువంటి. ఇంకా చెప్పుకోవాలంటే మత్స్యవల్లభుడు అని కూడా కొన్ని పురాణాలలో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామికి గద ఉన్నట్టుగా, మకర ధ్వజుడి దగ్గర ఆయుధాలు ఉన్నట్టుగా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా రాముడు కటాక్షం కలగాలని, అందరూ వచ్చిన వారందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని జపించాలని, అంత్యమందు పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని సీతారాములు ప్రసాదించాలని వారిద్దరూ ఇక్కడ వెలసిల్లు ఉన్నారు. అటువంటి మకరధ్వజ హనుమాన్జీ ఆలయ దర్శనం మనందరం చేసుకున్నాం. స్వస్తి.